రాజశేఖర్ గారు ఈ జీడీ గోయాంకా యూనివర్సిటీలో ఫీజు స్ట్రక్చర్ అండ్ అలాగే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ఆ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ జీడీ గోయంకా యూనివర్సిటీలో మనము ప్రోగ్రామ్ వైజ్ డిఫరెంట్ ఫీ అనేది ఉంటుందండి. కంప్యూటర్ సైన్స్ కోర్ బ్రాంచ్కి ఒక ఫీ ఉంటుంది, అలాగే స్పెషలైజేషన్స్కు డిఫరెంట్ ఫీ అనేది ఉంటుంది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు డిఫరెంట్ ఫీ అనేది ఉంటుంది. ఈ ఫీ అనేది మన అఫీషియల్ వెబ్సైట్లు అనేది లిస్ట్ చేయడం జరిగిందండి. అండ్ దాంతోపాటు సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కు డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది ఉంటుందండి. వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్తో పాటు ఈ డైవర్సిటీ స్కాలర్షిప్ కూడా ఉంటుందన్నమాట. సో అది కూడా క్లియర్గా మన అఫీషియల్ వెబ్సైట్లు అనేది మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఫేజెస్ వైజ్ మనం అడ్మిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఫేజ్ కింద ఫస్ట్ టాప్ అంటే 50% అడ్మిషన్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. దానికి ఒక ఫీ అనేది ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ఫేజ్ కింద రిమైనింగ్ 50% సీట్స్కి అనేది ఫీ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందండి. అండ్ స్టూడెంట్స్ కనుక మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసినా కూడా వాళ్ళకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. తమిరెడ్డి గారు, మీరు అడిగినట్టు జీడీ గోయంకా యూనివర్సిటీ అనేది గుర్గాంవ్కి సైబర్ సిటీకి చాలా దగ్గరలో ఉంది. అండ్ కాస్మోపాలిటన్ కల్చర్. ఈ ప్రధానంగా ఇంజనీరింగ్కి వచ్చే విద్యార్థుల వయస్సు 17 సంవత్సరాలు ఉంటుందండి. వాళ్ళు ఇప్పుడు వరకు కూడా తల్లిదండ్రులతోటి చాలా సన్నిహితంగా ఉన్నారు. అవును. కానీ రేపు వాళ్ళు బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు చాలా చూడాలి. దే ఆర్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళు రిజాల్వ్ చేయగలగాలి. అలా చేయాలి అంటే వాళ్ళు మంచి విద్యా సంస్థను ఎంచుకోవాలి. సో ప్రతి తల్లిదండ్రికి విద్యార్థికి చెప్పదలుచుకునేది, మీ అబ్బాయి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఈ 4 సంవత్సరాలు అబ్బాయిని ఒక మంచి విద్యా సంస్థలో కానీ పెట్టి వాళ్ళు చుట్టూ ఉన్న వాతావరణం మంచి వాతావరణం అయితే వాళ్ళు రిమైనింగ్ 40 years కూడా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. సో దానికి జీడీ గోయంకా యూనివర్సిటీ సంస్థ మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రాజశేఖర్ గారు చెప్పినట్టు మాకు లావిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. భోజన సదుపాయం నాకు తెలిసి ఇండియాలో అన్ని రకాల భోజనాలు ఆహార పదార్థాలు దొరుకుతాయి. మూడవది ఫ్యాకల్టీస్. జీడీ గోయంకా యూనివర్సిటీ రిక్వైర్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, అన్ని అక్రిడేషన్స్ మనకున్నాయి. నాలుగవది వసతి సౌకర్యాలు, మంచి వసతి సౌకర్యాలు కల్పించబడ్డాయి. అండ్ మాకు మల్టీ కల్చరల్ స్టూడెంట్స్ ఉన్నారు. మాకు దగ్గర 40 దేశాల నుంచి విద్యార్థులు వస్తారు. అలాగే మనకి పాన్ ఇండియా నుంచి స్టూడెంట్స్ వస్తారు. కాబట్టి మన తెలుగు విద్యార్థుల్లో ఉన్న ఆ న్యూన్యతాభావం, ఆ భయం అనేది ఒక్కసారి వేరే ప్లేస్కి వస్తే అది పోవడానికి అవకాశం ఉంది. అలాగే నేను వాళ్ళని రోజు కూడా గైడ్ చేస్తుంటాను. క్లాస్ వర్క్ చాలా డిసిప్లిన్డ్గా జరుగుతాయి. అలాగే పేరెంట్స్కి వచ్చి ఒక్కసారి విద్యా సంస్థను చూడండి, చూసి మీ యొక్క అనుభవాలని ఇతరులతో పంచుకుంటే అది చాలా మంచి జరుగుతుంది.